సార్వత్రిక ఎన్నికల వరకు టీడీపీ శ్రేణులను యాక్టివ్ గా ఉంచేందుకు సీఎం చంద్రబాబు నాయుడు మరో వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. రెండేళ్ల కూటమి పాలనపై 45 రోజుల ఇంటింటికి టీడీపీ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా దీనిలో పాల్గొంటోన్న మాట వాస్తవం. ముందుగా కీలక నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఓట్లెయ్యాలని ఎన్నికల సమయంలో ఇంటింటికి వెళ్లి చెప్పారు. ఇచ్చిన హామీలను వివరించారు. అదే విధంగా ఇప్పుడు కూడా ప్రతి ఇంటికి వెళ్లి మేమిచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పాలి. ప్రజలు ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తే వాటిని నివృత్తి చెయ్యాలి. వారికి అర్థమయ్యేలా వివరించాలి అని సీఎం చంద్రబాబు సూచించారు. గతంలో ఇంటింటికి కార్యక్రమం వైసీపీ కూడా నిర్వహించింది. అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైతే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉంటాయనేదే పెద్ద ప్రశ్న. జనాగ్రహాన్ని టీడీపీ తట్టుకోగలదా అనేదే ఇప్పుడు చర్చనీయాంశం. రెండేళ్ల పాలన తర్వాత ఇప్పుడు టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్నట్లుగా పాలిటిక్స్ చేస్తున్నాయి. టీడీపీని అన్ని విధాలుగా ఇరకాటంలో పెట్టాలని వైసీపీ ప్లానింగ్ చేస్తూనే ఉంది. కొన్ని అంశాల్లో ఆ పార్టీ పైచేయిగా కూడా ఉంది. వ్యతిరేకతను ఆదిలోనే తుంచివేయాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు అందుకు ఎంచుకున్న మార్గమే డోర్ టు డోర్ అని చెప్పాలి. అందుకోసం పార్టీ శ్రేణులను ముందుగానే సమాయత్తం చేశారు. గొడ్డలి పార్టీ విధానాలు, తప్పుడు పద్ధతులను ప్రజల్లో ఎండగట్టాలని టీడీపీ శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఘోర ఓటమి చెందినా ఇప్పటికీ సమాజంలో చిచ్చు రాజేస్తోందని మండిపడ్డారు. గొడ్డలి పార్టీ విధ్వంసకర విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. ప్రజలతో నిత్యం మాట్లాడుతూ ఉంటే గొడ్డలి పార్టీ కుట్రలను బహిర్గతం చేయవచ్చన్నారు. నిరంతరం ప్రజల్లో ఉండడాన్ని బాధ్యతగా తీసుకోవాలని, ఇది అగ్రస్థాయి మొదలుకొని క్షేత్రస్థాయి నేతల వరకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా పార్టీ యంత్రాంగం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు. కూటమి మళ్లీ అధికారానికి రావటం ఖాయమనే ఫీలింగ్ ను జనంలోకి ఎక్కించాలన్నారు. ప్రభుత్వం గురించి గొప్పలు ప్రచారం చేయాలనే ఆలోచన చంద్రబాబు సొంతమేమీ కాదు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి పని చేశారు. కానీ దాని వలన ఆయన బావుకున్నది ఏమీ లేదు. ప్రజలు తమ సొంత అనుభవాల నుంచి సొంత నిర్ణయాలకు వస్తారు తప్ప కేవలం ప్రచారాల వల్ల రాగల ఫలితం పరిమితంగా ఉంటుందని గత ఎన్నికలు నిరూపించాయి. జనంలోకి వెళ్లే ముందు చంద్రబాబు బాగా ఆలోచించుకున్నారో లేదో అర్థం కావటం లేదు. కూటమి ఇచ్చిన అనేక హామీలు ఇంకా అమలుకు నోచుకోలేదు. 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు 1500 అందించే ఆడబిడ్డ నిధిని ఆయన ప్రకటించారు. అలాగే యువతకు 3000 నెలవారీ భృతి అని కూడా ప్రకటించారు. ఆ రెండిటికి ఇప్పటిదాకా దిక్కులేదు. కనీసం ప్రభుత్వ పెద్దల నుంచి ఆ ఊసు కూడా వినిపించటం లేదు. డోర్ టు డోర్ పార్టీ కార్యకర్తలు, నాయకులను తిప్పటం మొదలు పెడితే 5 కోట్ల జనాభాలో 1,00,000కు ఒక్కరైనా వాటి గురించి ప్రశ్నించకుండా ఉంటారా? తమ ఆశలను నివేదించకుండా ఉంటారా? మరి అలాంటి వారికి చంద్రబాబు నాయుడు ఏం చెప్పగలరు? చూడాలి జనం రియాక్షన్ ఎలా ఉంటుందో.